హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను కార్తీక్ కర్వ. ఐసీసీ 2024 మ్యాచెస్లో ద మదర్ ఆఫ్ ఆల్ మ్యాచెస్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం రాత్రి 8 గంటలకు సండే ఆదివారం స్టార్ట్ కాబోతోంది. అసలు ఈ మ్యాచ్ జరగద్దు, మీరు విన్నది నిజమే. ఈ పిచ్ నసౌ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లు ఈ పిచ్ పై చాలా కాంట్రవర్సీ నడుస్తోంది. ఈ పిచ్ అనేది అన్ప్రెడిక్టబుల్గా ఉంది, ఐసీసీ నార్మ్స్ ప్రకారం ఇది లేదు అన్నట్టుగా కూడా ఒక టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఈ మ్యాచ్ కోసమే ప్రత్యేకంగా ఐసీసీ ఈ పిచ్ని తయారు చేయబోతోంది, క్యూరేటర్ల ద్వారా కూడా ఈ పిచ్లో చేంజెస్ తీయబోతోంది అన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే గత కొన్ని మ్యాచ్లు తీసుకుంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఉంది, ఎందుకంటే ఇది డ్రాప్ ఇన్ పిచెస్ కాబట్టి ఐసీసీ స్టాండర్డ్స్ ప్రకారం లేదు అన్న టాక్ వినిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయే అవకాశం ఉంది, చెరొక పాయింట్ వచ్చే అవకాశం ఉంది. ఐసీసీ వరల్డ్ కప్లో ఎదురు చూస్తున్న ఒక టఫ్ ఫైట్ చూడలేబోరు అన్న ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బ్యాష్ లీగ్లో కూడా సేమ్ ఇదే జరిగింది. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ బౌన్స్ అయ్యి ఇప్పుడు మనం చూసాం ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్లో రోహిత్ శర్మ గాయపడటం, ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా బౌన్స్ అయ్యి బ్యాటర్లకి కొంచెం ప్రమాదం ఉండే అవకాశం ఉంది, ఇంజరీస్ అయ్యే అవకాశం ఉంది, ఇంజరీ ప్రోన్ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇలాంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే బిగ్ బ్యాష్ లీగ్లో కూడా దాదాపు ఒక 6-7 ఓవర్ల తర్వాత సేమ్ అన్ఎక్స్పెక్టెడ్ బౌన్స్ కారణంగా బ్యాటర్లు కొంచెం ఇబ్బంది పడ్డారు, వాళ్ళకి సేమ్ బాల్ తగిలి ఇంజరీస్ అయిన పరిస్థితి నెలకొంది. ఒకవేళ అదే జరిగితే ఈ మ్యాచ్ సగంలోనే అర్థంతరంగా ఆగిపోయే అవకాశం కూడా లేకపోలేదు. దీనిపై మాజీలు కూడా ఇప్పుడు ఇండియన్ కమెంటేటర్స్ లైక్ హర్ష భోగ్లే కానీ మాజీ ఇండియన్ క్రికెటర్స్ లైక్ ఇర్ఫాన్ పఠాన్ కానీ దీనిపై స్పందించారు. బాల్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ బౌన్స్ అవుతోంది, అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ జరుగుతోంది, దీనిపై బ్యాటర్లు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. మెయిన్ ఈ పిచ్ అనేది కొంచెం ఎలా బిహేవ్ చేస్తుంది అన్నది ఒక 5-6 ఓవర్ల తర్వాత ఎట్లాగో బౌలింగ్ వేసిన తర్వాత తెలిసిపోయే అవకాశం ఉంది. మెయిన్ ఇక్కడ కూడా టాస్ కీలకమయ్యే అవకాశం ఉంది. బ్యాటింగ్ అంటే టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకోకపోవచ్చు, బౌలింగ్ మీదే ఎక్కువ ఆధారపడతారు. ఎందుకంటే ఇది ఎలా బిహేవ్ చేస్తుంది ఈ పిచ్ అనేది తెలుసుకుంటారు కాబట్టి దీనికి తగ్గట్టుగా బౌలింగ్ వేసి దానికి తగ్గట్టుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. సో చూడాలి, మరి ఆదివారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. ఫస్ట్ 6 ఓవర్లలో మ్యాచ్ జరుగుతుందా లేదా అన్నది తెలిపే అవకాశం ఉంది. సో స్టే ట్యూన్ టు సాక్షి.